చాలామంది సిస్టమ్ స్లో అవుతుంది అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకు స్లో అవుతుందంటే మనం రెగ్యులర్గా ఆ ఫైల్ ఈ ఫైల్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి మనం సిస్టమ్ స్లో అవుతుంది. మనం ఈ ఒక్క సింపుల్ ట్రిక్స్ యూజ్ చేస్తే సిస్టమ్ జీవితంలో స్లో అనేది ఉండదు. ఒక సింపుల్గా సిస్టంలోకి పోయి సెట్టింగ్స్ ఉంటాయి కదా, సెట్టింగ్స్ ఆన్ చేసి చాలామంది అంటారు ఫోన్ చేస్తున్నారు, నేను ఏం చెప్పాలి నాకు అర్థమవుతలేదు, అందుకు ఒక వీడియో తీసి పంపిద్దామని అనుకున్నాను. ఈ మై నెట్వర్క్ అని ఉన్నది కదా, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి చిన్నగా చూస్తారు కదా, మళ్ళీ బ్యాక్ పోయి చూపిస్తాను. ఒకసారి బ్యాక్కి వెళ్తున్నా, మళ్ళీ ఫస్ట్ నుంచి చూపిస్తా. ఇక్కడ స్టార్ట్ నొక్కాలి, ఇక్కడ స్టార్ట్. దీని తర్వాత మెల్లగా సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు సిస్టమ్ స్లో ఉందా ఫాస్ట్ ఉందా అని దీంట్లో చూసుకోవచ్చు. ఇట్లా పెడితే కరెక్ట్ మీకు క్లియర్గా అనిపిస్తుంది. మీకు సిస్టమ్ ఫాస్ట్ ఉందా స్లో ఉందా అని తెలుసుకోవాలంటే ఈ అకౌంట్స్ ఉందా, దీన్ని నెట్ని పెట్టదు, విక్కీ ఉందా, ఈ నెట్వర్క్ దాంట్లోకి వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే క్లిక్ చేయాలి. చేసిన వెంటనే ఇక్కడ కనిపిస్తుంది మీకు సిస్టమ్ లెక్క, ఎర్త్ మూమెంట్, గ్లోబల్ నెట్ అనమాట. ఇది పబ్లిక్ నెట్వర్క్. మనకు తెలిసిపోతుంది. స్పీడ్ ఉంటేనేమో ఇది ఇక్కడ ఉంటుంది, ఇది ఇక్కడ ఉంటుంది. స్లో ఉంది సిస్టమ్, అర్థమైందా? ఈ బాల్ లాక్కున్నదా, ఇదేమో కంప్యూటర్ ప్లేస్లోకి వెళ్తుంది, ఇది కంప్యూటర్ ఏమో ఈ బాల్ ప్లేస్లోకి రావాలి. అట్లా అయితే సిస్టమ్ చాలా స్పీడ్గా ఉంటుంది. అది ఎలానో చూపిస్తా చూడు. ఇప్పుడు ఇది ఇలా రావాలంటే మనం కొంచెం బ్యాక్ పోవాలి. మళ్ళీ బ్యాక్ వెళ్ళేసి మల్టీ అప్డేట్ సెక్యూరిటీ ఉందా, ఇది ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే మనము క్లిక్ చేయాలంటారా, చేయాలి. చేస్తే విండోస్ ఓపెన్ వచ్చింది కదా, ఇక్కడ ఆఫ్ ఉంటుంది. మనకి ఇది ఆఫ్ ఉంటుంది. దీని ఏం చేయాలి, మనం ఆన్ చేయాలి. ఆన్ చేసి ఇప్పుడు ఆ సిస్టమ్ అనేది ఇప్పుడు యథావిధిగా వస్తుంది. మనం ఎక్కువ వర్క్ ప్రెషర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది సిస్టమ్ హీట్ అయిపోయి ఆటోమేటిక్ ఆఫ్లోకి వచ్చేస్తాయి. ఇట్లా ఆన్లోకి వేసుకోవాలి. దీన్ని ఆన్లోకి వేస్తే ఏమవుతుంది, మనకు స్పీడ్ అయిపోతుంది సిస్టమ్. దీనికి ఒక మాటని చూపిస్తాను. ఇట్లున్నది కదా, ఇటు నుంచి ఇట్లుంటుంది చూడండి. ఇదే ఆఫ్ ఉంది కదా, మనం ఆన్ చేసినాం. ఆన్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోదు మనం. ఇప్పుడు మీకు చూపిస్తుంది అది ఏ ప్లేస్లోకి వచ్చిందో మీకు చూపిస్తాను. ఇప్పుడు పోయింది చూస్తే ఇది పోయింది. ఇక దీంట్లో ఏముండదు. ఇక ఇప్పుడు సిస్టమ్ కూడా ఎంత ఫాస్ట్ ఉంటుందో చూపిస్తాను. సిస్టమ్ ఎంత ఫాస్ట్ అయిపోతుంది చూసినా. అదొక్క ట్రిక్స్ వల్ల మనకి ఇబ్బంది అవుతుంటుంది.